అందరి జీవితాల్లో లెక్క పెట్టగలిగే అంకెలైతే నా జీవితం మాత్రం లెక్క పెట్టడానికి అంకితం. ఎస్ యా ఎస్. రే బా, ఎక్కడున్నావురా? ఇక్కడ ఓనర్గా నువ్వు కనిపించకపోతే దొబ్బుతున్నాడు. మేనేజ్ చేయలేక చస్తున్నా. రే బా, ఏం మాట్లాడవేంద్రా? గెస్ వాట్? రే బా, కనీసం ఈసారి కాస్త తొందర రారా బాబు. రిజల్ట్ వచ్చింది బే, క్వాలిఫై అయ్యాను. బా నువ్వు సూపర్ బా. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడి నా ప్రేమ గురించి చెప్పేస్తారా? బా ఆల్ ది బెస్ట్. రే బా, పార్టీరా. నా ఆర్డర్స్ అన్ని నీకే. ఎంజాయ్ ద డే. ఛీ పూరా ఏదోలే, మా బాగా లైఫ్ సెట్. ఇంతకు నా పేరు చెప్పలేదు కదా? రే గౌతమ్, నాన్న ఎక్కడరా? ఇంకెక్కడ ఉంటాడు? వాళ్ళ లక్కీ నెంబర్ అనుకుంటున్నా, అన్లక్కీ నెంబర్ టేబుల్ దగ్గరే ఉంటాడు. ఒకసారి అది చూడరా, వాడు వన్ వేషాలు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్కి రేర్ వెల్కమ్ ఏంటో. రెగ్యులర్గా వస్తున్నాడని సురం తక్కువ చేయగలమా? రేర్గా వస్తే బతకగలమా? కొందరు రాకలకు అర్థాలుండవు, ఆనందం మాత్రమే ఉంటుంది. 6 months నుంచి చూస్తున్నా. వారంలో శనివారం తప్ప ఆ పిల్ల ఇక్కడికి రోజు రావడం, ఆర్డర్ చేయడం, దాన్ని నువ్వు తీసుకెళ్లడం, తను వెళ్లేదాకా పక్కనే ఉండి పిచ్చోడిలా చూడడం. ఏందిరా ఇది? దీన్ని లవ్ అంటారా? చూడండి మై డియర్ కొలీగ్స్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. బేసిక్గా నేను అందంగా ఉంటాను కాబట్టి వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఈజీగా ఒప్పేసుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. రే నాని, లక్కీ వస్తుందిరా. రే పానీ. సరే కానీ ప్రేమనే భాషకే మాటలైతే లేవుగా, కళ్ళతో పంపెనే ప్రేమలేఖ. మౌనమే ప్రేమని మాటలే దేనికంటూ చేరువైంది బదులుగా. గుండెకే తోరణం కట్టి చూస, తొంగి చూస, ఆశతో నిరాకకై ఎదురు చూస. క్షణమనే ప్రతి క్షణం, అందులో అర్చనం, నిన్ను చూస్తూ ఉండనా. నీ ఊహలే నా ఊపిరల్లే మారేలా, నీ శ్వాసలో శ్వాసనై ఉండిపోనా ఇలా. ప్రతి సాటర్డే తను హోటల్కి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? సరే చూద్దాం. గాలి వీచెనే నీ కురుల కూచిపూడితో, కాలమాగెనే నీ పెదవి అంచు నవ్వుతో, మాటలేనిదే వీపు చూపులెందుకో, రూపులేకలేని ప్రేమ గంధమెందుకో. ప్రేమతో పేరునే పిలవడం, పలకడం, అందమే ఆనందమే నీ నవ్వులాగా. ఇంతలో ఇంతలే కళ్ళ ముందు జరిగనే, కొత్త గుంది ఏంటిలా.
ఎదురుగా ఉన్నా ఎదురు చూస్తున్నా కుదురు లేకుండా కలవరిస్తోన్నా కంటలే కట్టిన కళ్ళ ముందు నువ్విలా నిన్ను తాకి చూడనా ప్రేమనే భాషకే మాటలైతే లేవుగా కళ్ళతో పంపెనే ప్రేమ లేక మౌనమే ప్రేమని మాటలే దేనికంటూ చేరువైంది బదులుగా ఆకాశం నీ కోసం నలుపు రంగు నత్తదా ఒక్కని పక్కనే చుక్క నవ్వనా తినే చెప్పనా ఒట్టు వేసి చెప్పనా వెన్నలే నువ్వని నాలో నాకే కొత్త కొత్త గుందిలే లావాలాగా గుండె మోగుతోందిలే ఏమిటో ఏమిటో ఈ మౌనమేమిటో మౌనమే ఏమిటో గుండెలో ల్యాప్టాప్ శబ్దం ఇంకా దేనికో మనసులో గప్చుప్ అన్న మాటలెందుకో దూరమవ్వు దగ్గరవ్వు దూరమే నీకు నాకు మధ్యన ప్రేమనే భాషకే మాటలైతే లేవుగా కళ్ళతో పంపెనే ప్రేమ లేక మౌనమే ప్రేమని మాటలే దేనికంటూ చేరువైంది బదులుగా గుండెకే తోరణం కట్టి చూస తొంగి చూస ఆశతో నిరాకకై ఎదురు చూస క్షణమనే ప్రతి క్షణం మందులో అరక్షణం నిన్ను చూస్తూ ఉండ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా మీ ఫ్రెండ్ నాని కనిపించట్లేదేంటి? తను బయటికి వెళ్ళాడు అనుకుంటా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయం మీకు చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ తనకు చెప్పకపోవడం మాత్రం తప్పే. 6 months బ్యాక్ తనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది నా వల్లే. ఆ రోజు అక్కడి నుండి భయంతో వెళ్ళిపోయాను. తను ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేశాను. ఇక్కడే పనిచేస్తున్నాడని తెలిసింది. సారీ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ భయంతో ఆగిపోయేదాన్ని. మెల్లగా ఆ భయం కాస్త నాకు తెలియకుండానే ప్రేమగా మారిపోయింది. ఈ జన్మలో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు, కానీ నీ సంగతి నేనే చెప్పేస్తారా? రే పాని, ప్రేమను గెలిపించుకోవడానికి సాయం తీసుకోవాలి కానీ ప్రేమించడానికి కాదురా. నా ప్రేమను ఎలాగైనా తనకు నేనే చెప్పాలి. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. ఇంకోసారి ఇలా చేయనని మాట ఇవ్వు. నీ సావు నువ్వు చావురా. ఈ విషయం మీరే వెళ్ళి చెప్పవచ్చు కదా. సారీ చెప్పడానికే భయం వేసింది నాకు. లవ్ చేస్తున్నాను చెప్పడానికి ధైర్యం ఎక్కడిది? తనకు కూడా నేనంటే ఇష్టమైతే ఈ ఫ్లవర్ తీసుకోమను. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇది వాడిపోయే వరకు తనతో ఉంచుకోమను. రే పాని, ఏం టాబ్లెట్లు ఇవ్వ అసలు? వాడు రోజు తీసుకుంటున్నాడు, ఏమైంది వాడికి? మీరు ఇప్పుడు చూసిన నాని వేరు, 6 నెలల క్రితం నాని వేరు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు లేని లోటు వాడిని మానసికంగా చాలా గాయపరిచాయి. ఈ బాధ, కోపం, ప్రేమ, సంతోషం ఇవంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి 14 ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ అమ్మాయి వల్లనే. వాడికి ఇంకోసారి అలా జరిగితే వాడు కోలుకోవడం చాలా కష్టమని డాక్టర్ చెప్పాడురా. కనిపించే నిజాన్ని చూసే చూపు, చేసే ఆలోచన వాస్తవాన్ని అబద్ధంగా మారుస్తాయి, నిజాన్ని చేదుగా ముగిస్తాయి.